నమస్కారం రైతు సోదరులందరికీ. నేను నాటుకోడి పిల్లలు తెచ్చుకొని రెండున్నర నెలలు కంప్లీట్ అయిపోయింది. నేను దగ్గర ఒక 210 రెయిన్బో రోస్టర్ తెచ్చుకున్నాను. దాంట్లో దగ్గర ఒక 50 నుంచి 60 వరకు చనిపోవడం జరిగింది. కుక్కల ఇబ్బంది నేను చాలా ఫేస్ చేశాను. ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాను కాబట్టి వాటి ఇబ్బంది చాలా ఉంది. నేను నా 12 ఎకరాలకు ఉన్న ల్యాండ్కి మొత్తంగా ప్రీకాస్ట్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. 12 ఎకరాలకి 6 ఫీట్ ప్రీకాస్ట్ వేసుకున్నాను. అయినా కూడా కుక్కలు అలవాటు అయ్యి 6 ఫీట్ ప్రీకాస్ట్ కూడా ఎగిరి పైనుంచి రావడం జరుగుతుంది. సో దాన్ని అధిగమించడానికి నేను సోలార్ ప్లాన్ చేస్తున్నాను. కానీ సోలార్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే నేను అమౌంట్ అడ్జస్ట్ కాక ఇంకా ఆగుతున్నాను. దానివల్ల నేను 50 నుంచి 60 కోడి పిల్లలు లాస్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ముంగీసలు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఫ్రీ రేంజ్లో పెంచుకోవడం వల్ల. ముంగీసలు ఏదో ఒక టైంలో ఇవి బయట తిరుగుతున్నప్పుడు ఎత్తుకొని వెళ్తున్నాయి. నేను రెయిన్బో రోస్టర్ బ్రీడ్తో పాటు కొన్ని నాటుకోళ్ళను కూడా తెచ్చుకున్నాను. ఇవి పక్కన ఊర్లో కొనుక్కొచ్చుకున్నాను. వాటితో పాటు చాలామంది పాముల బెడద ఉండదంటే చీమకోళ్ళు తెచ్చుకున్నాను. వీటిని గిన్నె కోళ్ళు అంటారు కొంతమంది. ఇవి ఒక 4-5 తెచ్చుకున్నాను. ఇవి కూడా చాలా మంచిగా హెల్తీగా తయారైనాయి. వీటిలో మనకి లాస్ వచ్చేది అనేది ఏముండదండి. ఒక డెత్ రేట్ ఒకటి తక్కువ ఉంటే మనకు లాస్ అనేది ఎప్పుడు రాదు. కాకపోతే ఎక్కువగా చనిపోవడం, ఈ కుక్కల ఇబ్బంది అనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది వల్ల చనిపోవడం జరిగితే మాత్రం మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఒక్కదాన్ని మనం సరిగ్గా చూసుకొని జాగ్రత్తగా చూసుకోగలిగితే నాటుకోళ్ళ బిజినెస్లో మనకు లాస్ అనేది రాదు. ఎందుకంటే లైవ్ మనము 400-450 రూపీస్కి మనం కేజీ అమ్ముకున్నా ఒక్క కోడి 1.5 నుంచి 2 కిలోలు వచ్చినా కూడా ఒక్కదాని మీద యావరేజ్గా మనకు 1000 రూపీస్ వస్తుంది. అంటే 200 కోళ్ళు ఉంటే 1,80,000 నుంచి 2 లక్షల వరకు మనకు మొత్తంగా వచ్చిన దాంట్లో ఖర్చులన్నీ పోను మనకు 1,00,000 నుంచి 1,20,000 అయితే మిగులుతుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని డెత్ రేట్ తక్కువగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని ఫ్రీ రేంజ్లో తిరిగి వాటికి ఈజీగా ఫుడ్, అంటే మనం వేసే ఫుడ్ కాకుండా ఫుడ్ కూడా వాటికి దొరికే అవకాశం ఉంటే మనకు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి మనకు ఈ బిజినెస్లో లాభం అనేది తప్పకుండా వస్తుంది. మీరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా మీరు స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే బయట నుంచి కుక్కల బెడద కానీ ముంగీసుల బెడద కానీ లేకుండా చూసుకొని షెడ్ ఒకటి కరెక్ట్గా అరేంజ్ చేసుకొని షెడ్ లోపలికి పాములు కానీ ఎటువంటివి పోకుండా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని బిజినెస్లోకి వస్తే మాత్రం మీరు లాభాలు సంపాదించవచ్చు. లాభాలతో పాటు దీంట్లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంటుందండి. ఈ కోడి పిల్లలు ఏంటంటే మనం రోజు ఫుడ్ వేస్తాం కాబట్టి మన వెనకాల తిరుగుతూ ఉంటాయి. అది మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఫీల్ అవ్వచ్చు. దీన్ని ఎటువంటి మందులు యూజ్ చేయలేదండి. నాకు మందుల పరంగా ఎటువంటి ఖర్చు రాలేదు. ఓన్లీ ఫీడ్ ఖర్చు, అది కూడా సాయంత్రం ఒక 3 to 4 kgs అంతే. అంతకు మించి వేరే ఖర్చు ఏం లేదు. రోగాలు కూడా ఎటువంటి రోగాలు లేవు. రోగాలు రావడం వల్ల డెత్ రేషియో అనేది 0 అండి. ఎటువంటి చనిపోలేదు. కాకపోతే కుక్కలు ఎత్తుకపోవడం వల్ల అటువంటి ఇష్యూస్ వల్ల చనిపోయే తప్ప రోగాలు వచ్చి చనిపోవడం అనేది మాత్రం 0. ఈ బిజినెస్లోకి అయితే రావచ్చని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా అప్డేట్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత నేను అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఫ్యూచర్లో మంచి అప్డేట్స్ కోసం, తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.